ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఫోన్పేలో కనుక ఎవరైనా అన్నోన్ నెంబర్ నుంచి మనీ సెండ్ చేస్తే వాళ్ళ యొక్క నంబర్ని మనము ఏ విధంగా చూడాలి అని చెప్తాను. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకు ఒక నేమ్ మాత్రమే చూపిస్తుంది, తర్వాత లాస్ట్ 4 డిజిట్స్ మాత్రమే చూపిస్తాయి ఫోన్ నెంబర్లో. కానీ ఫుల్ ఫోన్ నెంబర్ చూడడానికైతే వీలుండదన్నమాట. అయితే ఇప్పుడు మనము ఈ ఫుల్ ఫోన్ నెంబర్ని మనం ఏ విధంగా చూడాలి అనేది చెప్తాను. ఇక్కడ మీరు మీ ఫోన్పే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే కాంటాక్ట్ మీరు అంటే ఫోన్ నెంబర్ తెలుసుకోవాలనుకున్నారో, మీరు దేనికైతే పంపారో వాళ్ళ యొక్క హిస్టరీ ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వాళ్ళ నేమ్ కనిపిస్తుంది కదా, వాళ్ళ లాస్ట్ 4 డిజిట్స్ ఈ నెంబర్ను గుర్తుపెట్టుకోండి. ఓకేనా? గుర్తుపెట్టుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళ నేమ్ గుర్తుపెట్టుకోండి, లాస్ట్ 4 డిజిట్స్ ఫోన్ నెంబర్ బుక్ గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే హిస్టరీలోకి వెళ్ళండి. ఓకే, ఇక్కడ మనకు డౌన్లో హిస్టరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ హిస్టరీ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ పైన సెర్చ్ కనిపిస్తుందా, సెర్చ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మనకు మన ఇండియన్ ఫోన్ నెంబర్స్ 91తో స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ 91 ఎంటర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు 9 నుంచి 0 వరకు ట్రై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను 9 ఎంటర్ చేస్తాను. 9 ఎంటర్ చేయగానే నేను 9 మీద ఎవరెవరికి పేమెంట్ చేశాను అనేది చూపిస్తుంది. ఓకేనా? ఇక్కడ మనం పేరు గుర్తుంచుకోవాలి. మనం ఏదైతే నెంబర్ అదే ఇప్పుడు తెలుసుకోవాలనుకున్నామో ఆ నెంబరు వాళ్ళ యొక్క నేమ్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? 9 మీద వాళ్ళ పేరు ఉందా లేదా చూడాలి. ఓకేనా? ఇక్కడ 9 సిరీస్ మీద ఎంతమందికి మీరు పేమెంట్ చేశారో అంతమంది పేరు చూపిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 8, మన 9 తర్వాత వచ్చేసే నెంబర్ ఏంది 8 కదా, 8 మీద చూడాలి. ఓకేనా? 8 మీద చూస్తే ఇక్కడ చూడొచ్చు నేను ఏదైతే తెలుసుకోవాలనుకున్నో ఇక్కడ ఇది నేను తెలుసుకోవాలనుకున్నటువంటి నెంబరు. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ నాకు లాస్ట్ 4 డిజిట్స్ నెంబర్ చూపిస్తుంది, పేరు చూపిస్తుంది. ఓకేనా? పేరు గుర్తుపెట్టుకోండి. అంటే ఇతని నెంబరు 8 సిరీస్ మీద ఉన్నదన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం 9 నుంచి 0 వరకు ట్రై చేయాల్సి ఉంటుంది. నేను 8 తర్వాత మళ్ళీ 9 ట్రై చేస్తున్నాను. ఓకే, 9 ఎంటర్ చేశాను. 9 ఎంటర్ చేస్తే అంటే లేదన్నమాట, అంటే ఆ నెంబర్ సీరియల్లో లేదు. మళ్ళీ 8 ఎంటర్ చేస్తాను. ఓకేనా? 8 నుంచి 8 ఎంటర్ చేసినా లేదు. 7 ట్రై చేస్తున్నాను, 7 లేదు. 6 ట్రై చేశాను, 6 మీద కూడా లేదు. 5 ట్రై చేశాను, లేదు. 4 ట్రై చేశాను, లేదు. 3 ట్రై చేశాను. ఓకేనా? 3 ట్రై చేస్తే ఇక్కడ చూపిస్తుంది చూడండి, నేను కనుక్కోవాల్సిన ఇతని ఫోన్ నెంబర్ కనుక్కోవాలనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు 2 నెంబర్లు వచ్చినాయి, 8 and 3. మళ్ళీ మనం 9 నుంచి స్టార్ట్ చేయాలి. ఓకేనా? మళ్ళీ 9 నుంచి మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. నేను 9 ఎంటర్ చేస్తాను. సో మనకు 9 లేదు. 8 ఎంటర్ చేసిన లేదు. అంటే ఈ విధంగా మీరు ట్రై చేయాలి. ఓకేనా? ఫాస్ట్గా ట్రై చేసుకోండి. 6 ఎంటర్ చేస్తే లేదు. 5 లేదు. 4 లేదు. 3 లేదు. 2 లేదు. 1 లేదు. 0 లేదు. ఓకేనా? 9 ఓకే, 7 మీద ఉంది ఇక్కడ చూడొచ్చు. 7 అంటే ఇంకా 3 నెంబర్లు వచ్చినాయి. 8, 3, 7 వచ్చింది. ఇంకో 3 నెంబర్లు వస్తే అయిపోతుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ లాస్ట్ 4 డిజిట్స్ తెలుసు కాబట్టి ఇంకా మనకు తెలియాల్సింది ఏంటంటే మరొక 3 నెంబర్స్ తెలవాలి. మళ్ళీ మనం 9 నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. 9 లేదు. 8 లేదు. 7 లేదు. 6 లేదు. 5 ఓకే. 4 ఓకే, 4 అనేది ఉందన్నమాట. ఇతని నెంబర్స్లో ఇప్పుడు మనకు 4 నెంబర్స్ అంటే 4 నెంబర్స్ వచ్చినాయి. ఇక్కడ చూడొచ్చు 8, 3, 7, 4 అనే 4 నెంబర్స్ వచ్చినాయి. ఇంకా 2 డిజిట్స్ రావాలి మనకు. ఓకేనా? ఇంకా 3 రావాలంటే మళ్ళీ మనం 9 నుంచి స్టార్ట్ చేయాలి. 9, 8,
7 ఓకే 7 వచ్చింది. ఇక్కడ చూడొచ్చు మనకు 5 నెంబర్స్ వచ్చినాయి. ఇతని నెంబర్స్లో 83747 వచ్చింది. ఓకేనా. ఇంకా మనకు లాస్ట్ డిజిట్స్ 4 నెంబర్ లాస్ట్ డిజిట్స్ తెలుసు కాబట్టి ఇంకా 2 నెంబర్స్ వస్తే మనకు ఆల్రెడీ ఇతని నెంబర్ అయితే ఫైండ్ అవుట్ అవుతుంది అనమాట. మళ్ళీ మనం 9 నుంచి స్టార్ట్ చేయాలి. ఓకేనా. 9 8 ఓకే. మనకు ఇతని 6 నెంబర్స్ వచ్చినాయి. ఓకేనా. 6 నెంబర్స్ రావడం అనేది జరిగింది. ఈ 6 నెంబర్స్ మనకు లాస్ట్ 4 డిజిట్స్ చూపిస్తుంది కదా, ఆ 4 నెంబర్స్ మొత్తం కలిసి 10 నెంబర్స్ అయితే ఈ విధంగా మీరు ఈజీగా ఫోన్ నెంబర్ అయితే మీరు తెలుసుకోవచ్చు. నేను ఇంకా 4 డిజిట్స్ ఎందుకు ట్రై చేస్తానంటే ఇక్కడ మనకు ఇతని నేమ్ మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ ఇతని 4 డిజిట్స్ అయితే మనకు చూపించడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా. మీరు కావాలంటే దీన్ని కాపీ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ మళ్ళీ మన నేమ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇతని చివరి 4 నెంబర్స్ చూపిస్తుంది చూడండి. ఈ చివరి 4 నెంబర్స్ మనకి ఇప్పుడు వచ్చినటువంటి 6 నెంబర్స్ కలిసి ఇతని యొక్క ఫోన్ నెంబర్ క్లియర్ అంటే టోటల్ ఫోన్ నెంబర్ అనమాట. ఓకేనా. ఈ విధంగా మీరు ఏ నెంబర్ యొక్క అంటే మీకు ఏదైతే ఎవరైతే మనీ సెండ్ చేస్తారో లేకపోతే మీరు ఎవరికైనా సెండ్ చేస్తారో వాళ్ళ నెంబర్ కనుక మిస్ అయితే అన్నోన్ నెంబర్ నుంచి మీకు పేమెంట్ వస్తే ఈ విధంగా అన్నోన్ నెంబర్ వాళ్ళ యొక్క అంటే అన్నోన్ నెంబర్ నుంచి మీకు వస్తే ఆ నెంబర్ తెలియకపోతే ఫుల్ నెంబర్ అయితే ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా. ఈ విధంగా మీరు ఓన్లీ ఈ విధంగా మాత్రమే ట్రై చేయొచ్చు. ఫోన్పేలో మీకు అంటే అన్నోన్ నెంబర్ నుంచి ఏమైనా పేమెంట్ వస్తే ఆ పేమెంట్ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ అయితే ఈ విధంగా క్లియర్గానైతే మీరైతే తెలుసుకోవచ్చు. సో ఇంకా మీకు అర్థం కాకుంటే ఒకసారి వీడియోను పాజ్ చేసి చూడండి. ఓకేనా. ఇక్కడ ఏం లేదు, మీరు ఫస్ట్ మన ఇండియన్ నంబర్స్ అనేటివి 91తో స్టార్ట్ అయితే అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు 9 నుంచి 0 వరకు ఇప్పుడు 6 నెంబర్స్ వరకు అయితే ట్రై చేయాల్సి ఉంటుంది. ప్రతి డిజిట్ 9 నుంచి 0 వరకు అనేది మీరు ట్రై చేయాలి. ఓకేనా. అంటే మీరు ఒక ఆ ఫోన్ నెంబర్లోని ఒక డిజిట్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు 9 నుంచి 0 వరకు ప్రతిదీ ఎంటర్ చేయాలి. 9876543210 ఈ విధంగా ప్రతి డిజిట్కి ఈ నెంబర్స్ అన్నీ ట్రై చేయాలి. ఓకేనా. మ్యాచ్ అయితే మనకు ట్రై చేసినప్పుడు ఏదో ఒక నెంబర్ మ్యాచ్ అవుతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఒక్కొక్క నెంబర్ అనేది అది ఒక్కొక్క డిజిట్ అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటూ చివరికి 4 డిజిట్స్ కనుక మీరు ఫైండ్ అవుట్ చేయగలిగితే అందులో మన హిస్టరీలో ఫోన్పే హిస్టరీలో ఇక్కడ చూడవచ్చు. మీరు ఏదైనా నేను చూపిస్తాను. ఫోన్పే హిస్టరీకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఎవరైనా మీకు పేమెంట్ చేసినట్లయితే అంటే వాళ్ళ యొక్క లాస్ట్ 4 డిజిట్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. ఈ లాస్ట్ 4 డిజిట్స్ కనిపిస్తే మీరు ఇప్పుడు ముందున్న 6 డిజిట్స్ అయితే ఈజీగా మీరైతే కనుక్కోవచ్చు. ఓకేనా. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.